అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది మాత్రమే, అందరూ కాదు కొంతమంది, చాలా తక్కువ మంది ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అని చెప్పేసి తిరుపతి వెళ్ళడం, అక్కడ స్వామివారి సన్నిధిలో వీళ్ళ నచ్చిన పాటలకి డ్యాన్సులు వేసుకుంటూ వీళ్ళొక ట్రూప్ కింద వెళ్ళి ఒక గుంపు కింద వెళ్ళి అక్కడ నానా హంగామా చేసి వీళ్ళ పబ్లిసిటీ కోసం ఆ రికార్డ్ చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవడం. వాళ్ళే మళ్ళీ బయటలో ఎవరో కాదు, వాళ్ళే రికార్డ్ చేసుకుంటారు, వాళ్ళే డ్యాన్సులు వేస్తారు, వాళ్ళే అప్లోడ్ చేసుకుంటారు. అది కాంట్రవర్సీ అయితే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, మా పైన చర్యలు తీసుకుంటారంట, మా జీవితాన్ని నాశనం అయిపోయి మమ్మల్ని నాశనం చేస్తారని చెప్పేసి ఏడ్చేది వాళ్ళే. రీసెంట్గా ఈ బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడతో పాటు ఇంకొక నలుగురు కుర్రోళ్ళు వీళ్ళంతా కూడా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కట్కన్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, గోవింద గోవింద అని చెప్పేసి ఆ సాంగ్కి వీళ్ళంతా కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో టెంపుల్లో కూడా ఆ టెంపుల్ దగ్గర ఏదైతే ఫోటోలు తీసుకునే ఆవరణం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా వీళ్ళు డ్యాన్స్లు వేసారు. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బట్టి ఈ తిరుమల కల్తీ వ్యవహారం, ఈ కల్తీ లడ్డు వ్యవహారం విపరీతంగా సోషల్ మీడియాలో చర్చ అవుతుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఇదిగో టీటీడీ ఏం చేస్తుంది, ఇలా వచ్చి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఇలాగా రీల్స్ చేసుకుంటున్నారు, అక్కడ విజిలెన్స్ ఏం చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దానికి సంబంధించి టీటీడీ స్పందిస్తూ ఇంకా అధికారికంగా ఏం ప్రకటించలేదు, చర్యలు తీసుకుంటారో అనే వార్తలు మాత్రమే బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి ఈ గీతూ రాయల్ అనే ఒక అమ్మాయి ఎవరైతే ఇప్పుడు చెప్పుకొచ్చామో మనం, ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆవిడ పొగరు చూడండి, ఎక్కడో కూడా నేను తెలియక చేశాను, తప్పు అయిపోయింది అనే గిల్టీ ఫీలింగ్ లేదు వాళ్ళకి. ఆవిడ మాట్లాడే మాటలు ఒకసారి వినిపిస్తామనండి. అందరికీ గుడ్ న్యూస్, మీరు చర్యలు తీసుకుంటారంట, మంచిది, హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రూపాయలు ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి, తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. ఎవడు బతికెత్తాడు హ్యాపీగా? నీ బతికి సిగ్గుసరం లేకపోతే సరే, ఎవరు బతికెత్తారా హ్యాపీగా? మీరు ఎందుకు వెళ్ళారు? వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళారు కదా. మనం ఏం చేయాలి? చక్కగా వెళ్ళి దర్శించుకొని స్వామివారి దర్శనం చేసుకొని మనం ఇంటికి వచ్చేయాలి. కానీ మీరు అక్కడ చేసింది ఏంటి? సినిమా పాటలకి డ్యాన్సులు వేసారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎంత పెద్ద ఇష్యూ నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో, ఎంత పెద్ద ఇష్యూ నడుతుందండి. మరి అలాంటిది మీరు వైసీపీ చేతికి ఆయుధం ఇచ్చేసి వాళ్ళు ఒక పక్కన పొద్దున్న నుంచి కూడా మీరు డ్యాన్స్ చేసిన పాట ఏదైతే ఉందో ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఒక పక్క బీఆర్ నాయుడు గారిని, ఇంకొక పక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుందని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే ఏం చేయాలి? మీకు ఆ మాత్రం మెచ్యూరిటీ లేదా? మీకు ఆ మాత్రం తెలివి లేదా? ఏ సందర్భంలో ఏం చెయ్యాలని ఇంగిత జ్ఞానం మీకు లేదా? గతంలో కూడా ఒకరిద్దరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు చాలా హుందాగా, చాలా పద్ధతిగా తెలుసో తెలియకో మేము తప్పు చేసాము, మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో రిలీజ్ చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. మరి నీకు ఎందుకంత బలుపు? క్షమాపణ చెప్తే పోయేదానికి క్షమాపణ చెప్పకుండా నా జీవితాన్ని మీరే నాశనం చేసేసారు. ఎవరు నాశనం చేసేస్తారండి? కనీసం మీకు ఆ మాత్రం మెచ్యూరిటీ లేదా? ఉండాలి కదా, మనకి కాస్త మెచ్యూరిటీ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాం, ఏం చేస్తున్నాం? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలు ఏంటి? లడ్డు వ్యవహారం విపరీతంగా నడుస్తుంది, కల్తీ వ్యవహారం నడుస్తుంది. ప్రస్తుత టాపిక్ అదే. అలాంటి సందర్భంలో మీ వీడియోలు బయట పెడితే మిమ్మల్ని ట్రోల్ చేయకుంటే ఎలా ఉంటారండి? వీడియోలు చేయకుంటే ఎలా ఉంటారండి? క్వశ్చన్ చేయకుంటే ఎలా ఉంటారండి? మరి ఆ మాత్రం మనం తెలుసుకోవాలి కదండి. ఇక్కడికి వచ్చి మరి విక్టిమ్ కార్డ్ ఒకటి ప్లే చేయడం మాత్రం బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఎంతో భక్తితో వెళ్తాం కదా. మీరు డ్యాన్స్ చేయడానికి వెళ్ళారా, దర్శించుకోవడానికి వెళ్ళారా? దేనికి వెళ్ళారండి మీరు? దర్శనం చేసుకోవడానికేగా వెళ్ళింది, డ్యాన్సులు వేయడానికి కాదుగా. పైగా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం దీనికి? అందరూ సంతోషంగా ఉండండి, నీకే దిక్కు మొక్కు లేదు.
మనమే బెట్టింగ్ గతంలో ఈ మహాతల్లి బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసింది. నేను అప్పట్లో కూడా ఒక 2-3 ఏళ్ల కింద కూడా ఒక వీడియో చేశాను వీడి మీద. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మహాతల్లి బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసింది అప్పట్లో. మరి మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఏ సందర్భంలో ఏం చేయాలని తెలియకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. మనం భగవంతుని దర్శనం కోసం వెళ్ళాము, భగవంతుని దర్శనం చేసుకోవాలి, చక్కగా మన ఇంటికి వచ్చేయాలి. ఒక నలుగురిని వేసుకొని వెళ్ళి మన సినిమా షూటింగ్లు, సినిమా పాటలకు డ్యాన్సులు ఏమని చెప్పేసి లేదు ఎక్కడా కూడా. దయచేసి మన సాంప్రదాయాల్ని, మన పద్ధతుల్ని కించపరచొద్దు, అగౌరవపరచొద్దు. మన పద్ధతిగా వెళ్ళామా, పద్ధతిగా వచ్చామా అన్నట్టే ఉండాలి. అనవసరమైన వివాదాలకి తావివ్వద్దండి. మీరైనా, మేమైనా, ఎవరైనా కానీ మనం చక్కగా వెళ్ళాము, చక్కగా వచ్చినట్టే ఉండాలి. మనం పొద్దున్నైతే మన సాంప్రదాయాలని చెప్పేసి ఉపన్యాసాలు చెప్పాం. మనమే మన సాంప్రదాయాలను కించపరుస్తూ అక్కడికి వెళ్ళి సినిమా పాటలు డ్యాన్స్లు వేస్తూ ఉంటే అవి వివాదాలుగా మారవండి. ఇవాళ రాజకీయ పరిస్థితులు బట్టి ప్రతి అంశం కూడా వివాదంగానే తీసుకెళ్తూ ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు మెజారిటీ. మరి మీకు ఆ మాత్రం తెలియద్దా? సరే, కాసేపు రాజకీయాలు పక్కన పెట్టండి. ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టేస్తే మొత్తం మన సాంప్రదాయాల గురించే మాట్లాడుకుందాం. ఇతర మతస్థులు ఎవరైనా సరే చర్చిల్లోకి వెళ్ళి మీలాగే వీడియోలు చేస్తున్నారండి, మీలాగే డ్యాన్సులు వేస్తున్నారండి, వేస్తున్నారా? ఇతర మతాలు ఎవరైనా కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చర్చిలకు, మసీదులకు వెళ్ళినప్పుడు ఆ చర్చి ఆవరణలో కావచ్చు, మసీద్ ఆవరణలో కావచ్చు మీలాగే సినిమా పాటలు డ్యాన్సులు వేస్తున్నారండి? లేదుగా. మరి మీకేం పోయే కాలం అండి? వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా, మనమే కదా చేసేది. ఇక్కడ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారో, తప్పు అయితే తప్పు, లేకపోతే లేదు. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పేసుకుంటే మాత్రం ఏమి ఉండేది కాదేమో. మీరు అనవసరంగా మళ్ళీ ఇక్కడ విక్టిమ్ కార్డు ప్లే చేసి నా జీవితం పోయింది ఎందుకు పోద్దండి? మీ అంతా మీరు చేసుకున్నారు అదంతా కూడా. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి విక్టిమ్ కార్డులు ప్లే చేయమాకండి. చేసిన తప్పుని తప్పు అని చెప్పేసి ఒప్పుకొని ఇది ఉండాలి. అది మానేసి నన్ను ఎలా అన్నారో, నన్ను ట్రోల్ చేస్తున్నారో, నా మీద వీడియోలు చేస్తున్నారో, ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితులు బట్టి ఏ చిన్న అవకాశం దొరికినా కానీ వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, అదేదో పెద్ద బుత్తతోల పెట్టి చూపించిన సందర్భాల్లో, అలాంటి పరిస్థితుల్లో మీలాంటి వ్యక్తులు మీరు అవకాశం కల్పించేస్తూ ఉంటే ఏం చేయాలి? టీటీడీ అధికారులు మాత్రం ఏం చేస్తారండి? మీలాంటి వ్యక్తుల్ని చూసి చూడనట్టు వదిలేయాలా? ఈరోజు మిమ్మల్ని వదిలేస్తే రేపు పొద్దున కొంతమంది వస్తారు, మీలాగే తయారవుతారు. అలా గతంలో వదిలేసిన మూలానే మీరు అంత ధైర్యంగా చివరికి దేవస్థానం లోపల కూడా డ్యాన్స్ చేశారంటే మరి మిమ్మల్ని ఏమనాలండి? మరి దానికి సమాధానం చెప్పాలి కదండి. అవన్నీ వదిలేసి మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, నా జీవితం నాశనం అయిపోయింది, అంతా పోయింది, ఇంకో ఒకటో అరావు ఉంది. ఈ డైలాగులు దయచేసి కొట్టమాకండి. ఈ డైలాగులు మీరు కట్టి పెడితే బాగుంటుంది. ఎక్కడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం భక్తితో ఉండాలి తప్పితే మన ప్రమోషన్స్ కోసమో, సినిమా పాటలు డ్యాన్స్ చేస్తానికో వెళ్ళకూడదండి. ఒకవేళ షూటింగుల కోసమో, పాటలకు డ్యాన్స్ వేయాలనే ఉద్దేశం ఉంటే దయచేసి అక్కడికి వెళ్ళమాకండి, వెళ్ళొద్దండి. మీరు మన సాంప్రదాయాల్ని కించపరిచినట్లు లెక్క. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు కూడా ఈ విక్టిమ్ కార్డులు ప్లే చేయమాకండి. మీరు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, చక్కగా ఇంటికి రండి, అన్నీ బాగానే ఉంటాయి. మన కాంట్రవర్సీ స్వతహాగా మనంతట మనమే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి అది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేసిన తర్వాత అధికారికంగా టీటీడీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు, చర్యలు తీసుకుంటారన్న వార్తలు మాత్రమే వస్తున్నాయి. ఆ వార్తలను పట్టుకొని మళ్ళీ దానికి సంబంధించి ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ మీరేదో బాధితురాల్లాగా మీరు ఒక వీడియో చేసి మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది ఇదంతా కూడా ఒక సింపతి డ్రామాలాగా వెళ్ళిపోద్దండి. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెప్పుడైనా సరే తిరుపతి వెళ్ళినప్పుడు దయచేసి ఈ సినిమా పాటలకి డ్యాన్స్ వేయడం మానేయండి. మీరేనే కాదు, ఇంకా మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది తిరుమల వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చేసే పని ఇది, డ్యాన్సులు వేయడం, ఐ రికార్డులు చేయడం, రోడ్డు మీద డ్యాన్సులు వేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి లేనిపోని కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకుంటున్నారు. దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయకండి. లాస్ట్ టైం కూడా ఎవరో ఆవిడ యాంకర్ అనుకుంటా, ఆవిడ శివజ్యోతి ఎవరో, ఆవిడ కూడా అంతే. అక్కడికి వెళ్ళి ఆవిడ కూడా అలాగే మాట్లాడింది కించపరిచే విధంగా, ఆవిడని ట్రోల్ చేశారు.
ఆవిడ కొద్దిగా తెలివైన ఆవిడ కాబట్టి, అంటే ఆవిడకి మెచ్యూరిటీ ఉంది. ఆవిడకి తెలుసో తెలియకో తప్పు చేశాను, క్షమించాలి, తప్పు అయిపోయింది, తెలియక చేసామని చెప్పేసి చాలా తెలివిగా ఒక క్షమాపణ చెప్పి ఆ వివాదాన్ని ఆవిడ అక్కడితో ముగించేశారు. మీరు ఈ వివాదాన్ని ఎక్కడితో ముగించేలా కనబడట్లేదు, దాన్ని ఇంకా సాగదీసేలా చూస్తున్నారు. దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గీత రాయల్ గారికి మేము చెప్పేది ఒకటే, ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం సింపుల్గా తప్పు అయిపోయింది క్షమించండి అంటే మనం ఏం తగ్గిపోమండి. అలా ప్రయత్నించండి. ఈ విక్టింగ్ కార్డులు ప్లే చేయమక్కండి, అది వర్కౌట్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి.